మరి క్రీస్తు సన్నిధి 52 ఎకరాలు కాలనీ చిలకలూరుపేట. మరి క్రీస్తు సన్నిధి సంఘం నుంచి మరి ప్రతి ఆదివారం మరి వాక్య సందేశాన్ని మరి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ ఆదివారం కూడా మరి 6వ మాసం మొదటి ఆదివారాన్ని మరి మనమందరం మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు రాయించిన మాటలు, మరి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ అధ్యాయంలో మనం ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాట, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మాట, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఈ మాటని కనుక మనం చూస్తే ప్రపంచంలో పుట్టిన వారందరూ కూడా ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. నేను 2020లో కరోనా వచ్చినప్పుడు మొదటిసారిగా కరోనా వచ్చినప్పుడు అప్పుడు నేను పరిస్థితులన్నీ కూడా గమనించాను. రెండు 2020లో మార్చి నెలలో ప్రపంచమంతా కూడా ఒక లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతటి కూడా అన్ని దేశాల్లో సుమారు ఈ ప్రపంచంలో 247 దేశాలకు పైనే ఉన్నాయి. 750 నుంచి 800 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు. 2020లో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది చనిపోయారు. శ్మశానాలు అసలు నిండిపోయి డెడ్ బాడీలతోటి పూర్తిగా శ్మశానాలన్నీ కూడా నిండిపోయాయి. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ కరోనా వల్ల చనిపోయారు. అసలు ఎంతమంది చనిపోయారు అనేది అసలు సరైన లెక్క శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. ఇప్పటికీ కూడా కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు అనేది ఒక లెక్క అనేది సరైనటువంటి లెక్క ఎవరు కూడా తేల్చలేరు. ఎంతమంది చనిపోయారు అనేది ఒక్క భగవంతుడికి మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. కరోనా టైంలో
నేను 2 సన్నివేశాలు చూశాను. ఒక భార్యాభర్త ఇద్దరు వచ్చారు హాస్పిటల్కి. హాస్పిటల్ వరండాలో భర్తను అక్కడ కూర్చోబెట్టింది ఆమె. ఆక్సిజన్ అందట్లేదు అతనికి, ఆక్సిజన్ అందట్లేదు, ఊపిరి ఆడట్లేదు. ఆమె డాక్టర్లకు చెబుతానే ఉంది అతనికి ఊపిరి ఆడట్లేదు, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఊపిరి ఆడట్లేదు, నా భర్తకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అని చెప్తానే ఉంది. ఆ హాస్పిటల్ వరండాలో అక్కడే చనిపోయాడు అతను. ఆ కరోనా టైంలో నేను ఇంకొక సన్నివేశాన్ని చూశాను. ఒకతను కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిద్దేమోనని భయపడి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత కరోనా నెగిటివ్ వచ్చింది, కరోనా లేదని వచ్చింది రిపోర్ట్. అంటే టెస్ట్ చేయించుకున్న తర్వాత చనిపోయాడు, చనిపోయిన తర్వాత కరోనా లేదని రిపోర్ట్ వచ్చింది. అసలు ఎందుకు చనిపోయాడు అంటే కరోనా ఉందని రిపోర్ట్ వచ్చిద్దేమో అని చెప్పేసి ఆ భయంతో చనిపోయాడు అతను. ఇది నేను పేపర్లో చదివాను ఆ సంఘటన. ప్రపంచంలో ఏ హాస్పిటల్లో చూసినా చనిపోయిన వారి సంఖ్య అసలు లెక్కలేదు. రోజుకి సుమారు కొన్ని వేల మంది చనిపోయారు. ఒక్క రోజులో చనిపోతానే ఉన్నారు. అసలు కొన్ని దినాల వరకు అసలు మరణాలు ఆగలేదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప రైతు ఉన్నాడు. అంటే సుమారు అతనికి చాలా భూమి ఉంది, చాలా పొలం ఉంది అతనికి. సుమారు ఒక 100 ఎకరాలు రైతు అని మనం అనుకుందాం. పంట వేశాడు. గొప్ప ధనవంతుడు అని బైబిల్లో రాసింది అతని గురించి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం అతని గురించి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననే అనుకొనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఈ ఉపమానం చెప్పాడు. ఒక గొప్ప రైతు, ఒక 100 ఎకరాల ఆసామి, గొప్ప ధనవంతుడు. పంట వేశాడు, బాగా పండింది. సుమారు
ఒక 100 ఎకరాలు పంట వేశాడు. సుమారు ఒక ఎకరానికి ఒక 30 బస్తాలు కానీ 40 బస్తాలు కానీ రావచ్చు. అట్లా సమృద్ధిగా పండింది అతని పొలం. అతను అనుకుంటున్నాడు, ఈ పాత కొట్లన్నీ ఆ పంటను సమకూర్చుకొనటానికి స్థలము చాలదు. కాబట్టి అతను ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడంటే, సరే ఈ పాత కొట్లన్నీ పడేసి కొత్త కొట్లు ఇంకా పెద్ద పెద్దవి కట్టించి నా ధాన్యమంతటిని, నా ఆస్తిని దాంట్లో సమకూర్చుకుందాం అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. ధాన్యమును, ఆస్తి, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ధాన్యమును ఆస్తిని సమకూర్చుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఈ పాత కొట్లన్నీ పడేసి ఒక కొత్తవి పెద్ద పెద్దవి కట్టించుకోవాలని చెప్పేసి కట్టించి ఇవన్నీ కూడా దాంట్లో సమకూర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ ధనవంతుడు. ఆలోచన చేసి తాను అనుకుంటున్నాడు, తరతరాలకి నాకు తినడానికి నేను సంవత్సరాల తరబడి నా ఆయుష్కాలం అంతా కూడా నాకు తినటానికి మరి ధాన్యం ఉంది, నాకు ఆస్తి ఉంది, ఇవన్నీ నేను తింటూ త్రాగుతూ సుఖాన్ని అనుభవిస్తూ ఇలా గడిపేస్తానని చెప్పి తాను ఆలోచన చేస్తా ఉన్నాడు. కొంతమంది అంటుంటారు, నాకేంద్రా 10 తరాలు కూడా తిన చేశాడు, తరతరాలకు నాకు ఆయుష్కాలం అంతా తిన్న తరగనే నాకు ధాన్యం ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, నాకు ఇంకేంటి కొదువ, పాత కొట్లన్నీ పడేస్తాను, కొత్త 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 కొట్లు నేను కట్టించి సమకూర్చుకొని ఆయుష్కాలం అంతా కూడా నేను తింటా తాగుతా సుఖిస్తాను అని చెప్పేసి ఆలోచన చేశాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఓరి విర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణము పోతుంది. అప్పుడు నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు దాచిపెట్టుకున్న సమకూర్చుకున్నవన్నీ అన్నీ కూడా అవి ఎవరివి అవుతాయి, నీవి కాదు కదా తర్వాత అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళని ఏమంటారంటే, అరే వాడు భలే తెలివైన వాడు రా, వాడు బాగా ఆస్తి సంపాదించాడు, డబ్బులు సంపాదించాడు, వ్యాపారం పెట్టి బాగా లాభాలు సంపాదించాడు, బాగా ధనవంతుడయ్యాడు, 2 అంతస్తులు 3 అంతస్తులు డాబా కట్టాడు, 4 కార్లు కొన్నాడు, వాడు భలే తెలివైన వాడు రా అని డబ్బు సంపాదించిన ధనవంతుడిని ఈ లోకం ఏమనిద్దంటే, డబ్బు సంపాదించుకున్న బాగా కోటీశ్వరులను ఈ లోకం ఏం చెప్పుకునిద్దంటే, వాడు భలే తెలివైన వాడు అని ఈ లోకం చెప్పుకునేది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను. దేవుడు అలా అంటుల్లా, ఓరి వెర్రివాడా అంటున్నాడు ధనవంతుడిని. దేవుడు అలా చెప్పట్లేదు. మనుషుల ఆలోచనకి దేవుడి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. ఇది గమనించాలి మీరు. మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవరు? గతంలో ఒక శాస్త్రవేత్త అన్నాడు, మనిషి జీవితాన్ని 200 సంవత్సరాలకి పొడిగించుకోవచ్చు అన్నాడు.
ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్కాలము బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది 60 సంవత్సరములు 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాడు మనిషి. లేదంటే 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు. ఇక అంతకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి యొక్క ఆయుష్కాలం ఇక అంతకు మించి లేదు. గతంలో ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే మనిషి యొక్క జీవితాన్ని 200 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు అన్నాడు. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జీవి ఒకటి ఉంది, అది తాబేలు. తాబేలు 150 సంవత్సరముల నుంచి 200 సంవత్సరాల దాకా బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించే జీవి ఏదైనా ఉందంటే అది తాబేలు ఒక్కటి మాత్రమే. మనిషి యొక్క ఆయుష్కాలము ఇప్పుడు చూస్తే కనీసము తాబేలు ఆయుష్కాలం అంతా కూడా ఇప్పుడు లేదు. 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల వరకు తాబేలు బ్రతకగలదు. ఇప్పుడు ప్రస్తుతం తాబేలు యొక్క ఆయుష్కాలం అది. కానీ మనిషి యొక్క ఆయుష్కాలం చూస్తే 80 సంవత్సరములు, లేదంటే మహా అయితే 100 సంవత్సరములు 110 కంతకు మించి ఇప్పుడున్న ఆయుష్కాలం లేదు. మొన్న ఒక సంఘటన నేను చూశాను. అతను బాగా పేరున్న వ్యక్తి. నలభై 42 సంవత్సరాలు అతనికి. ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాడు, అతని పేరు చెప్పను. అతను ముందు నడుస్తూ ఉన్నాడు. అతని వెనక సుమారు ఒక 200 మంది నుంచి సుమారు 500 మంది లోపు ఉంటారు. ఒక ర్యాలీ జరుగుతూ ఉంది. అతను ముందు నడుస్తూ ఉన్నాడు, వాళ్ళు అందరూ వెనక వస్తూ ఉన్నారు. అతను పక్క కొంతమంది ఉన్నారు, అతనితో పాడుకు నడిచే వాళ్ళు ఉన్నారు. అతని వయసు కరెక్ట్గా 42 సంవత్సరాలు. సడన్గా నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సడన్గా కింద పడ్డాడు. కింద పడితే అందరూ ఏమనుకుంటారు, సపోజు బాగా పెద్ద వయసు ఉన్న వ్యక్తి అయితే ఒక 70-80 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్న వ్యక్తి అయితే అరే వృద్ధుళ్ళ కింద పడిపోయాడు లేపండ్రా అని అంటారు. సడన్గా పెద్ద వయసు కదా, ఏదో మామూలుగా నడవలేక ఏదో పడిపోయాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ యవనస్తుడే, 42 సంవత్సరాలే. అతను పేరున్న వ్యక్తి, అతని పేరు చెప్పను ప్రస్తుతానికి. 42 సంవత్సరాలు అతనికి వయసు. సడన్గా నడుస్తూ ఉన్నాడు, కొంత దూరం నడిచాడు, సడన్గా కింద పడిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో కాలు జారి పడ్డాడు లేదా ఎదురు రాయి తగిలి పడ్డాడు అనుకున్నాడు. కానీ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అసలు వయసు ఎంత అంటే 42 సంవత్సరాలు. సడన్గా పడిపోయాడు. అందరూ అనుకుంటున్నారు కాలు కింద జారి పడ్డాడా, లేకపోతే ఏదైనా రాయి తగిలి పడ్డాడా అని అనుకుంటున్నాడు. కానీ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు, మొత్తానికి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచారు. చనిపోయాడు. మొన్న ఇంకొక వ్యక్తి గురించి చూశాను, అది పోయిన సంవత్సరం. అతను బాగా పేరున్న వ్యక్తి. కొడుకు బిర్యానీ వండాడు. సరే, ఆయన కుర్చీలో కూర్చొని బిర్యానీ తిన్నాడు, అంతా బాగానే ఉంది. అతని వయసు సుమారు 70 సంవత్సరాల పైనే ఉంటాయి. తిన్నాడు. బిర్యానీ తిని ఇక చేయి కడుక్కుందాము అని చెప్పేసి ఇక లెగిసి కుర్చీలో కూర్చొని ఇక చేయి కడుక్కుందాము అని చెప్పేసి ఇక ప్లేటు
అతని కొడుక్కి అట్ట ఇచ్చాడో లేదో అంతనే స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం చూస్తే 200 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త ఆయనే బ్రతకలేదు. అసలు ఆయనే బ్రతకలేదు. ఆ చెప్పిన శాస్త్రవేత్త బ్రతకలేదు. పొడిగించుకోవచ్చు అని చెప్పాడు కదా, ఆయనే 100 సంవత్సరాలు కూడా ఆయనే బ్రతకలేదు. ఇప్పుడు ప్రస్తుత ఆయుష్ కాలాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికే జీవి తాబేలు. తాబేలు ఆయుష్ కాలం అంతా కూడా ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ కాలం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అని దేవుడు ఈ మాట ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, సరే బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు దాకా ఈ ప్రపంచంలో ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు. సరే, రక్షణ పొందకుండా చనిపోయిన వారి గురించి మనం ఆలోచన చేస్తే, సరే వారిని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటే ఓకే. ఒకవేళ నేను చేర్చుకోను అన్నాడంటే పరిస్థితి ఏంది? ఏం చేద్దాం? బైబిల్ గ్రంథం వల్ల దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నమ్మని వారికి శిక్ష విధింపబడును అంటున్నాడు. మరి రక్షణ పొందకుండా చనిపోయిన వారి పరిస్థితి గురించి ఆలోచిస్తే, దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటే ఓకే, చేర్చుకోకపోతే ఏం చేద్దాం? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజానికి నేనేం తెలియజేస్తున్నానంటే, ఈ గ్రంథం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నానంటే, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఇది నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు, కానీ ఈ గ్రంథంలో ఆధారంగా దేవుడు చెప్పిన మాటలే నేను చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచి పాపములు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారే రక్షింపబడతారు. రేపు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా సరే చనిపోయిన వారిని గురించి మనం పక్కన పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి దేవుని యొక్క గ్రంథాన్ని ఆయన యొక్క వాక్యాన్ని మీరు నమ్మండి. ఈ ప్రపంచంలో సర్వ మనుషుల కోసం రక్తాన్ని కార్చింది, మనుషుల కోసం ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ప్రపంచంలో సర్వ మానవాళి కోసం తన పరిశుద్ధ రక్తాన్ని కలవరి శిలువలో ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆయన ఎందుకు అంటే ఆయన ప్రణాళిక ఒక్కటే, మనుషులను ఆయన రాజ్యంలో చేర్చాలి. ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఏ మనుషుడు కూడా నశించిపోవటం అనేది ఆయన చిత్తం కాదు. ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో నశించి నరకానికి వెళ్ళటం అనేది ఆయన చిత్తం కాదు. ఒక మనిషి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించకుండా చనిపోయి నరకానికి వెళ్తున్నాడంటే అది దేవుడి మాట ఎందు ఆయన లక్ష్యం ఉంచట్లేదు. వాళ్ళు
యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్నవారందరూ కూడా యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ శిలువ నుంచి కిందకి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నాం. ఆయన శిలువ మీద నుంచి దిగిరావడం ఆయనకి అది క్షణాల మీద పని. కానీ ఆయన శిలువ మీద నుంచి దిగి వస్తే తండ్రి యొక్క చిత్తం నెరవేరదు కాబట్టి, దేవుని యొక్క చిత్తం, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలి కాబట్టి ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ఇప్పుడు ప్రపంచం అంతా తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఇంకా శిలువ మీదే ఉన్నాడు అనుకుంటున్నారు. ఆయన శిలువ మీద లేడు. ఆయన ఎప్పుడో 3వ రోజునే పునరుద్ధానుడై ఆయన తండ్రి వద్దకు చేరుకున్నాడు. చాలామంది ఇప్పుడు కూడా ఎగతాళిగా యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఈరోజు మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాడు. చనిపోయినటువంటి ఆ యొక్క ఇంటి దగ్గర ఇప్పుడు ఒక మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ చనిపోయినటువంటి ఆ బంధువులు, కుమారుడో కొడుకో, ఆ ఉన్నటువంటి బంధువులు మిగతా స్నేహితులకి అతను చనిపోయినటువంటి బంధువులు అందరూ కూడా సమాచారం ఇస్తారు. మా నాన్నగారు చనిపోయారు, మరి రేపు సాయంత్రం మరి సమాధి కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం, మీరందరూ కూడా రండి అని చెప్పేసి బంధువులందరికీ చనిపోయిన అతను కొడుకో కూతురో సమాచారాన్ని తెలియజేస్తారు. రేపు సాయంత్రం అనగా సమాధి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఉదయాన్నే బంధువులందరూ వచ్చేస్తారు, స్నేహితులందరూ కూడా అతన్ని చివరి చూపు చూడటానికి వచ్చేస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుకుంటారంటే, మంచివాడయ్యా, పాపం మీ నాన్న పోయాడు, అతను పోయాడు, ఏదో ఒక రోజు నువ్వు కూడా పోతావు. అతను పోయాడు, ఏదో ఒక రోజు నువ్వు కూడా చనిపోతావు. ఇది గ్రహించు, నువ్వు కూడా చనిపోయే రోజు ఒకటి ఉంది ఖచ్చితంగా. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు నామంలో ఆయన నామం అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన మార్గాన్ని ఎవరైతే నడుస్తారో, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రేపు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని రాజ్యంలో వారు కనబడతారు. మరి మీ అందరికీ నా వందనాలు. మరి నేను ఇంతటితో మరి ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి మీ అందరూ ఇంతవరకు శ్రద్ధగా విన్నారని నేను అనుకుంటున్నాను. మరి ప్రతి వారం మరి వాక్యాన్ని మీరు క్రీస్తు సన్నిధి 52 ఎకరాలు చిలకలూరిపేట సంఘం నుంచి మరి ప్రతి వారం వాక్య సందేశాన్ని అందించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ప్రతి వారం శ్రద్ధగా వింటూ ఉన్నారు. మరి మా యొక్క పరిచయ కొరకు క్రీస్తు సన్నిధి సంఘం ఇంకా ఎదుగుదల కొరకు మీరందరూ కూడా అందులో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సమస్యలు, మీ యొక్క అవసరతల కొరకు నేను కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. మరి చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మరి మనం ప్రార్థన చేసుకుందాం.
కృపగల దేవా, దయగల తండ్రి నాయన, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన ఆయన నీ యొక్క నామాన్ని ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, నీ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇదిగో ప్రభా, మీరిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. ఇంతవరకు పాటల్లో వాక్యంలో మీరు తోడు ఉన్నారు తండ్రి, నడిపించారు. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ప్రతి ఆదివారం తండ్రి యూట్యూబ్ ఛానల్లో నాయన, ఈ క్రీస్తు అనేది యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ఇదిగో ప్రభువా, వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభువా, సర్వం ఎరిగిన దేవుడు కాబట్టి నాయన, ప్రతి ఒక్క సమస్య నుంచి వారిని విడిపించండి, కృప చూపించండి, కనికరించండి. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని విండి వాటి చొప్పున నడుచుకొని ఆత్మీయ మేలు పొందుతూ ఇదిగో నీ రాకడ కొరకు సిద్ధపడే వారిగా వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఎవరైతే వాక్యం వింటున్నారో నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ఇదిగో ప్రభువా నాయన, ఈ క్రీస్తు సన్నిధి 52 ఎకరాలు ఈ యొక్క సంఘాన్ని రానున్న దినాల్లో ఆశీర్వదించి దీవించండి, కృప చూపండి, కనికరించండి. తమ్ముడు గాబ్రియేల్ చేస్తున్నటువంటి నాయన పనిపాటల్లో మీరు తోడుండండి. అతను చేస్తున్న ఉద్యోగాన్ని ఆశీర్వదించి దీవించండి, అతని కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నన్ను కూడా తండ్రి నాయన రానున్న దినాల్లో బహుగా అనేక ప్రాంతాల్లో నీ సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, జీవాన్ని దయచేయమని ఇదిగో ఈ జూన్ నెల మొదటి మాసం నాయన, ఈ 2025 జూన్ నెల 6వ మాసంలో మొదటి ఆదివారం నాయన, మమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం అందించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నీ చిత్తమైతే మరి ఒక్క ఆదివారం నాయన మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి మీరు కృప చూపమని, సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని. ఇదిగో ప్రభు, అనేక ప్రాంతాల్లో నాయన ఇంకా రానున్న దినాల్లో ప్రభు అనేక ఆత్మలను ప్రభు, నశించిపోయే ఆత్మలను నీ కొరకు సంపాదించడానికి మీరు కృప చూపమని, కనికరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నీ రాకడ పర్యాంతము యుగాంతం వరకు ఇక్కడ కూడి ఉన్న భక్తులకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.